తింటే గారెలే తినాలి, వింటే భరతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 51వ ఎపిసోడ్‌కి స్వాగతం. కురుక్షేత్రం 4 రోజు, కురుక్షేత్రం 5 రోజు, కురుక్షేత్రం 6 రోజు. 3 రోజుల ఈ పాండవుల, కౌరవుల యుద్ధ వ్యూహాలు. అందులోనూ 6వ రోజు కురుక్షేత్రం 6వ రోజు అభిమన్యుడు రచించిన గుండుసూదు వ్యూహం. అందరికీ పద్మ వ్యూహం కోసమే తెలుసు గానీ, అభిమన్యుడు సొంతంగా రచించిన గుండుసూదు వ్యూహం కోసం ఎవరికీ తెలీదు. అది కూడా చెప్తాను. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి వీడియోలోకెళ్ళండి. అయితే కౌరవులు పాండవులు 4 రోజు కురుక్షేత్రంలోకి కౌరవులు సర్ప వ్యూహంతో వస్తారు. సో, కౌరవులు ఏం చేస్తారంటే, పాండవులు కొమ్ము వ్యూహంతో వస్తారు. సో, కౌరవులు సర్ప వ్యూహం, పాండవులు కొమ్ము వ్యూహంతో వస్తారు. సో, ఈ కొమ్ము మీద మన భీముడు నించొని పామును కొడతాడు. ఇప్పుడు పాము ఉందనుకోండి, పాము వెళ్తే మనం కర్ర పట్టుకొని కొడతామా ఇలాగా? సేమ్ అలాగే ఈ కొమ్ము మీద అంటే కొండలాంటి దాని మీద ఈ భీముడు నించొని పాము వస్తుంటే పామును కొడుతూ ఉంటారు. సో, ఆ విధంగా ఫార్మింగ్ చేసుకొని ఇద్దరు యుద్ధాలు స్టార్ట్ చేస్తారు 4 రోజు. సో, భీముడు వచ్చి రాగానే కొండ మీద హైట్‌గా ఉండడం వల్ల గద పట్టుకొని పాముని చితక్ కొడతారు. ఆ పాము కొడితే ఏమవుతది? అటు ఇటుకి వెళ్ళిపోతే సో, కౌరవ సేన చెల్లాచెదురైపోద్ది. భీముడు మంచి ఫామ్‌లో ఉంటాడు. అది చూసిన దుర్యోధనుడు అంటారు, మ మ మగధరాజా భీముడు మంచి ఫామ్ మీద ఉన్నారు. ఎళ్లి మీ మదగజాలతో ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేయండి. తమ్ముళ్ళారా, సోదరులారా ఎళ్లి మగధరాజుకి సహాయం చేయండి. భీముడిని ఇబ్బంది పెట్టండి అని చెప్పి దుర్యోధనుడు తమ్ముళ్ళని, మగధరాజుని ఉసిగొలుపుతారు భీముడి మీదకి. సో, వాళ్ళు ఉసిగొలిపిన వెంటనే భీముడి మీదకి ఒక్కసారిగా దాడి చేయడానికి వస్తారు. మదగజాలతో మగధరాజు, తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, కౌరవుల తమ్ముళ్ళు దుర్యోధనుడు తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో కౌరవులు 100 మందిలో కొంతమంది ఎళ్తారు. ఎళ్లి ఫార్మింగ్ అయ్యి భీముడిని ఇబ్బంది పెడతారు. భీముడిని ఇబ్బంది పెడుతుంటే అభిమన్యుడు కార్నర్ నుంచి చూస్తాడు. అమ్మో! పెదనాన్నని ఇబ్బంది పెడుతున్నారు ఎదవలు అని చెప్పి రంగంలోకి దిగుతాడు. అభిమన్యుడు ఏంటంటే ఒక తురుప్ మ్యాక్టో, ఒక యువరక్తం. ఆ యువరక్తం ఏంటంటే ఎవరికి పంచపాండవులు ఎవరికి సహాయం కావాలన్నా వెంటనే వచ్చి సహాయం చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగా యువరక్తం కదా! యూత్ కదా! యూత్ ఫార్మింగ్ అనేది చేస్తుంటాడు. సో, వస్తారు. ఆ ఊపు మీద మగధరాజుని చంపేస్తారు. చంపేస్తే భీముడు కొండంత సబ్బాష్ అభిమన్యు అని చెప్పేసి, సభాష్ పుత్ర అభిమన్యు అని చెప్పి అంటారు. ఇంకా అభిమన్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇంక భీముడు ఇంక దొరికాడు కదా అని చెప్పి ఈ కౌరవ తమ్ముళ్ళని చంపేస్తారు. ఓ 10 మందిని బఠానీ గింజల్లా నలిపి చంపేస్తారు. చంపేస్తే అది చూసిన దుర్యోధనుడు కోపం వస్తది. నా తమ్ముళ్ళనే చంపుతావా అని చెప్పి అరివేర భయంకరంగా వచ్చి భీముడితో హోరాహోరీ యుద్ధం చేస్తారు. ఫైటింగ్ చేస్తారు. చాలాసేపు ఫైటింగ్ అయ్యాక దుర్యోధనుడు కోపం ఎక్కువైపోయి మా తమ్ముళ్ళని చంపేశారు. తమ్ముళ్ళని చంపేస్తే ఎవరికైనా కోపం ఉంటది కదా! ఒక అస్త్రం ఏసి ఆయన్ని మూర్ఛపోయేలా చేస్తారు. కళ్ళు తిరిగి పడిపోతాడు. భీముడు కళ్ళు తిరిగి పడిపోతే, ఆ అస్త్రం తగిలి కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు పుత్రా అనేసి పడిపోతాడు. పుత్ర అనగానే ఇంకెవడు వస్తాడు. అరివీర భయంకరుడు, మాయాజాలం సంపన్నుడు మన ఘటోత్కచుడు. రాక్షస మాయ కలిగినోడు. వచ్చి రాగానే చూసి నా తండ్రిని ఎవర్రా ఏడిపించారని చూడగానే అసుర రూపం అంటే అసురుడు అంటే రాక్షసుడులా పెద్దోడయిపోయి ఉఫ్ అని చెప్పి మొత్తం గాలితో అన్ని సేనల్ని చెల్లాచెదురు చేసేసి నిప్పుల వర్షం కురిపించి మ్యాజికల్ చేసేస్తారు. మ్యాజిక్‌లు ఎలా చేస్తారంటే దుర్యోధనుడు చచ్చిపోయినట్లు అక్కడ చూపిస్తారు. అయ్యో! రాజు చచ్చిపోయాడని ప్రజలంతా అరుస్తారు. ఒరేయ్! నేను చచ్చిపోలేదురా అన్నా కూడా వినరు. ఆ టెన్షన్‌లోని ద్రోణాచార్యులు చచ్చిపోయినట్లు, కృపాచార్యులు చచ్చిపోయినట్లు, అశ్వత్థామ చచ్చిపోయినట్లు, వీళ్ళందరూ చచ్చిపోయినట్లు, నాయకులు చచ్చిపోయినట్లు చూపిస్తారు. ఆ టెన్షన్‌లో ఎవరికీ అది శవమో, నిజమో, మాయ ఒరేయ్ బాబు అదంతా మాయరా అంటే ఎవరు వినరు. చెల్లాచెదురైపోతారు. మొత్తం చెల్లాచెదురైపోయి వెళ్ళిపోతారు. ఇంకా యుద్ధం ఆపేయడమే బెటర్. రాక్షస మాయ మ్యాజిక్‌లు ఉన్నాయని చెప్పి యుద్ధం ఆపేస్తారు. అయిపోతది. వెళ్ళిపోతారు. సూర్యాస్త సమయం అయిపోద్ది. ఎందుకంటే సూర్యాస్త సమయం అయ్యేటప్పుడు వచ్చాడు కదా! ఘటోత్కచుడు రాక్షస మాయ అయిపోయింది. ఆ రోజు రాత్రంతా రాక్షస మాయ కోసం ఘటోత్కచుడు మాట్లాడుకుంటారు కౌరవులు. రాక్షస మాయ మనకి అలాంటి రాక్షస మాయ ఉంటే బావున్ను అది ఇది అనుకుంటారు అయిపోతది. సో, దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికెళ్ళి తాత నిజంగా నువ్వేం చేస్తున్నావో తెలీదు తాత. నువ్వు అక్కడ తలుచుకుంటే పాండవులు ఎంతసేపు తాత నీ కళ్ళ ముందే నా తమ్ముల్ని చంపేశారు తాత. నువ్వేం చేస్తున్నావు తాత నాకు తెలియకొరుతాను. కర్ణుడు అన్నట్లు నువ్వు ముసలోడివే తాత. నీకు చేత కాదు తాత. అనవసరంగా సర్వసైన్యాధ్యక్ష పదవి నీకు ఇచ్చాను తాత. కర్ణుడికి ఇచ్చున్నా బావుండు ఈ పాటికి 2, 3 వికెట్లైనా పాండవుల్ని చంపేసేవారు అంటే అప్పుడు భీష్మాచార్య అంటాడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదయ్యా పాండవుల్ని చంపడం. అంత ఈజీ కాదు. నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. నువ్వు గుర్తుపెట్టుకో. అవతల సైడ్ ఉన్నది నరనారాయణులు. అవతల సైడ్ ఉన్నది నరనారాయణులు. శ్రీకృష్ణుడు దేవుడు. అర్జునుడు
కష్టం. వాళ్ళిద్దరిని ఎదిరించి నిలవడం కష్టం. కానీ నేను ప్రయత్నిస్తున్నాను. అవతల వైపు ఈజీ పర్సన్స్ అయితే నేను చంపేస్తాను. కానీ వాళ్ళు కూడా స్ట్రాంగు. ఇట్ విల్ టేక్ ఎ టైం. నువ్వు ఓపికతో ఉండు, విజయం సాధిస్తాం. అంత ఈజీ కాదు. అవతల వాళ్ళు ఈజీ అయితే నేను వేసేస్తాను. అంత ఈజీ కాదు. నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయక నన్ను ఉత్సాహం పరచు, అంతేగాని నిరుత్సాహపరచకంటారు. తాత ఎప్పుడు పాండవ పక్షపాతం అనుకొని ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్యులు గారు నాకు తెలియగలుగుతానండి, మీరు మా తాత కలిస్తే పాండవులు ఎంతసేపు అండి? 6 రోజులు యుద్ధం అవుతుంది, ఒక్క వికెట్ కూడా పర్లేదండి. మీరు ఏం చేస్తారో తెలియదు, 5వ రోజు వికెట్లు పడిపోవాలంటే నీకెందుకు, నువ్వు కంగారు పడక. అక్కడ ఉన్నది అర్జునుడు నా శిష్యుడే కాదన్న. కానీ నేను 10 అస్త్రాలు నేర్పిస్తే అర్జునుడు దేవతల దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్ళి 100 ఎక్స్ట్రాలు నేర్చుకుని, నాకన్నా శక్తివంతుడు అర్జునుడు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. పాశుపతాస్త్రం ఉంది, అది ప్రయోగిస్తే మనం అందరం చచ్చిపోతాం, తెలుసా నీకు అది? సో నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. అంతేగాని నువ్వు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్లు నువ్వు ప్రతిసారి వచ్చి టీచర్ దగ్గర నాకు తెలిసి ఏం చేయాలి, నువ్వు నాకు నేర్పించక, నేను చేసింది నువ్వు చూడు, యుద్ధాన్ని చూడు అంతే అంటారు, అయిపోతాడు. ఇంక ఎవరు అని చెప్తారు. సో తాత ఏ వ్యూహం పన్నుతున్నావు అంటే, మనం మకర వ్యూహంతో వెళ్దాము. మేము మకరం మొసలి నోరు పెద్దది కదా, ఆ నోరు దగ్గర మేము ఉంటాం, నువ్వు తోక దగ్గర ఉండు అంటారు. అయిపోతే అయితే వాళ్ళు మకర వ్యూహం పన్నారు, నువ్వేం పన్నుతున్నావు అంటే, మకర వ్యూహం పన్నారు కాబట్టి మనం డాగ వ్యూహం పన్నుదామని పాండవులు సైడ్ డిస్కస్ చేసుకుంటారు. 5వ రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది. డంకాలు మోగించగానే వీళ్ళు మకర వ్యూహంతో కౌరవులు వస్తారు, పాండవులు డాగ వ్యూహంతో వస్తారు. అంటే డాగ తెలుసు కదా, చిన్నదే ఉంటుంది కానీ కళ్ళు బాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో భీముడు ఫామ్ మీద ఉంటాడు. నన్ను ఏదో మోర్చిపోయిన దుష్ట దుర్యోధనుడు ఏంటి ఈ ఎదవేటి అని చూస్తారు. కాకపోతే నోరు దగ్గర వీళ్ళందరూ ఉంటారు, తోక దగ్గర ఆయన ఉంటారు, కనబడకుండా దాస్తారు. ఎందుకంటే భీముడు వస్తాడు, భీముడు కోపం ఎక్కువ అని తెలుసు. అందుకే 5వ రోజు మ్యాప్ వేసేస్తే ఇంకా చూస్తారు, ఎక్కడ కనబడ్డు, ఒరే దుష్ట దుర్యోధనుడా పిరికి పంద తోక దగ్గర దాక్కుంటామని అనగానే పౌరుషానికి బయటకు వచ్చేస్తారు. బయటకు వస్తే హోరీ యుద్ధం చేసుకొని మంచి బాణాలు వేసుకొని, భీముడికి కోపం వస్తే తెలుసు కదా, పిచ్చోడు అయిపోతారు. మొత్తం కొడితే ఒక అస్త్రం వేస్తే ఈసారి దుర్యోధను మోర్చొచ్చి పడిపోతే కృపాచార్యుడు చూసి, అమ్మో మన రాజు పడిపోయాడు, భీముడిని అడ్డగించండి అని చెప్తే సేనలన్నీ వచ్చి భీముడికి ప్రొటెక్టివ్గా ఆగిపోతాయి. ఇంకా దుర్యోధనుడికి ఇంకే అస్త్రాలు పడకుండా. అయితే భీముడిని ఈ సేనలన్నీ బంధించేస్తే కృపాచార్యుడు పరిగెట్టి వచ్చి ఆ రథం మీద ఈ ద్రోణాచార్యుని వేసుకొని వెళ్ళిపోతాడు. ద్రోణాచార్య అంటానంటే దుర్యోధను వేసుకొని వెళ్ళిపోతే ఇంకా రాజు పోయాక ఇంకా యుద్ధం ఎలా కొనసాగుతుంది, ఇంకా రాజు ఇంపార్టెంట్ కదా. సో అలా సూర్యాస్త సమయం అవుతుంది. సో 5వ రోజు యుద్ధం దుర్యోధనుడికి దెబ్బ తగలంతోనే క్లోజ్ అయిపోతుంది. 2 రోజులు పాండవులదే పై చెయ్యి ఉంటుంది. సో దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నన్నే అంటే భీముడి కదా ఆపోనెంట్, భీముడి చేతిలో బాధపడ్డాను, దెబ్బతిన్నానని చెప్పి ఈ కోపం అంతా అక్కసంతా భీష్మాచార్య దగ్గరికి వెళ్ళి, తాత నిజంగా నువ్వు వేస్ట్ తాత, నువ్వు ఉంటుండగానే నీ ఆధ్వర్యంలో ఉంటుండగా భీముడు నన్ను దెబ్బతీసాడు తాత, నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు, ఇప్పటికి ఒక్క వికెట్ పడలేదు నాకు తాత, నువ్వు సర్వసైన్యాధ్యక్ష నుంచి వెళ్ళిపోయి అర్జున్ కర్ణుడికి ఇచ్చేద్దాం తాత అంటాడు. అంటే భీష్ముడు అంటారు, నువ్వు ఇన్నిసార్లు వచ్చి సండుతున్నావయ్యా, నీకు మళ్ళీ చెప్పాను, ఈ తాత వీర పరాక్రమం గురించి నీకు తెలియదు, నన్ను ఓడించేవాడు ముల్లోకాలు లేడు. అలాగని అర్జున్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అర్జునుడు సవ్యసాచి, గాంధీవధారి, ధనుర్ధారి, అందుకు తోడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. నీకు నా గురించి నేనేం చెప్పమంటా, నేను రోజు యుద్ధం అయినా నువ్వేం పీకినావు చెప్పు. మొదటి రోజు బాణం తగిలి కళ్ళు తిరిగి పడిపోయి, 2వ రోజు బాణం తగిలి కళ్ళు తిరిగి పడిపోయి, 3వ రోజు బాణం తగిలి ప్రతిరోజు నువ్వు చంపిన ఒక్క పర్సన్ చెప్పు, నువ్వు ఎవరిని ఏం పీకలేకపోయావు, చచ్చిపోయావు, నువ్వే కళ్ళు తిరిగి పడిపోతున్నావు. మేము రక్షించుకుంటున్నాం కానీ నువ్వు మమ్మల్ని ఏం రక్షించట్లేదు కదా. ఇన్ని రోజుల యుద్ధంలో నేను ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోయినా, ఎన్ని మందిని చంపేశాను, ఎన్ని అక్షోహిణులను లేపేశాను చెప్పు, ఎంతమందిని చంపానయ్యా. నా పవర్ గురించి ఎంతకని చెప్పమంటావు. శ్రీకృష్ణుడు అంతవాడై యుద్ధ నియమాలను నియమించి సుదర్శన చక్రం పట్టుకొని నన్ను చంపడానికి వచ్చారంటే తాత పౌరుషం ఎలాంటిదో నీకు తెలీదా.
నువ్వు ప్రతిసారి వచ్చి ఇలా సంటడం బాగోలేదు. ఒక రాజుగా నీ కర్తవ్యం నన్ను ఉత్తేజపరచడం, అంతేగాని నన్ను డిస్కరేజ్ చేసి నన్ను కుంగి కుషించేలాగా చేస్తున్నావు. చీడమ్మా జీవితం, ఈ బతుకెందుకు అని అనిపిస్తుంది నీ దగ్గర ఉన్నంతసేపును. ఆ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో చంపేసి ఉంటే ఈ బాధ లేకపోదును కదా. చెప్పింది విను, నేను మాట ఇచ్చినాను, ఈ రాజ్యాన్ని కాపాడుతాను, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడే తీరుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. గుర్తుపెట్టుకో, అక్కడ ఉన్నది అర్జునుడు పాండవుల్ని ఎదిరించడం అంత కష్టం కాదు. ప్రతిసారి వచ్చి నువ్వు సంతక చూడు చూడు, సమయం ఇయ్యు. మనకు సమయం అనుకూలంగా లేదు ఇప్పుడు పరిస్థితి. నువ్వు సంధి చేకూర్చుకుంటే బాగుంది, నువ్వు యుద్ధం చేకూర్చుకున్నావు, యుద్ధం అన్నప్పుడు అంతే అలాగే ఉంటుంది అనేసి అంటాడు. అంటే ఇంకా తాత ఎలాగేరా బాబు, ఇంకా తాత వేస్ట్ అయ్యా అనుకుని మనసులో అనుకుని వెళ్ళిపోతాయి. ఎంత చెప్పినా మూర్ఖుడు మనసు రంజింపజేయలేం అంటారు మన పెద్దలు. అందుకే అయితే సో 6వ రోజు వీళ్ళు దటి దటి మన పాండవులు మొసలి వ్యూహంతో వస్తారు. అయితే ఈ కౌరవులు ఏమనుకుంటారంటే వాళ్ళ మొసలి వ్యూహం మనం మొసలి వ్యూహం అయితే అవ్వదు, మనం కొంగ వ్యూహంతో వద్దామని వస్తారు. ఇది ఇప్పుడు మొసలి నీటిలోనే ఉంటుంది, కొంగ నీటిలో ఉంటుంది. మొసలి పవర్ ఏంటి, నోరు చెప్పి మనిషిని పట్టి లాగేస్తుంది. కొంగ ఏం చేస్తుంది, ఒంటికాల మీద ఉండి దాడి చేస్తుంది. సో సమయం కోసం వెయిట్ చేస్తుంటుంది చాలాసేపు. సో రెండు నీటిలో ఉన్నవే కదా అని చెప్పి కొంగ వ్యూహంతో వాళ్ళు వస్తారు. అయితే కొంగ వ్యూహంతో వస్తే పాండవులు 6వ రోజు స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎవ్వరికీ చెప్పకుండా మన తురుప్ మ్యాక్టో అగ్గిపిడుగు, మన యువరక్తం, మన అభిమన్యుడు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా గుండు సూది వ్యూహాన్ని ఫామ్ చేస్తారు. చాలామందికి గుండు సూది వ్యూహం కోసం తెలియదు. గుండు సూది ఎంత ఉంటుంది, చిన్నది ఉంటుంది. అది పెద్ద బెలూన్ని కూడా పేల్చేస్తుంది. ఎంత పెద్ద మనిషి శరీరంలోకి అలా సైట్గా దిగిపోద్ది, అంతేనా. సో ఆ గుండు సూది వ్యూహాన్ని ఎలా ఫామ్ చేస్తారంటే అక్కడ సేనల్లో ఉన్న యువరక్తాన్ని తీసుకొని ఆ యువకులతోని యూత్ ఫార్మింగ్ చేసి గుండు సూది చేస్తారు. ఆ గుండు సూది సయ్యమని వెళ్ళి కౌరవుల అశ్వహిణిలోకి దూరిపోయి మెయిన్ హ్యాండిల్కి దాడి చేసి వెళ్ళిపోతారు. ఎవడొచ్చాడో తెలియదు, ఎవడు గుచ్చాడో తెలియదు, ఎవడు వెళ్ళిపోయాడో డ్యామేజ్ చూస్తే రక్తం కారుతుంది. అలాగా మొత్తం చుక్కు మొత్తం అందరికీ తెలియకుండా దొరకకుండా గుండు సూది ఎంత ఉంటుంది. ఆ శాన్లు వెళ్ళి అశ్వహిణిలో టక్క 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 కొట్టుకొని, ఇప్పుడు పెద్ద ఏనుగు వస్తే అందరూ నోటీస్ కనబడుతుంది, మనకి గుండు సూది ఏం కనబడుతుందా? ఇప్పుడు 100 మంది జనంలో గుండు సూది నువ్వు చూడగలవా? చూడలేవు. 100 మంది జనంలో ఏనుగుని చూడగలవు కదా నువ్వు. సేమ్ అదే ఫార్మింగ్తో అభిమన్యుడు తురుప్మెట్టలోగా 6వ రోజు వీర ప్రతాపం చూపిస్తాడు. ఎన్నో మందిని చంపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన అర్జునుడు అంటాడు, శ్రీకృష్ణ చూసావా నా కొడుకు అంటే, మరి ఎవరయ్యా అక్కడ ఉన్నది అర్జునుడు పుత్రుడు అభిమన్యుడు, నీకెంత శక్తి ఉందో అతనికి ఎంత శక్తి ఉంది అని చెప్పి సభాష్ అంటారు. సో ఈ కౌరవులు, ఈ కృపాచార్యులు, ద్రోణాచార్యులు వీళ్ళందరితో పాండవులందరూ యుద్ధాలు చేస్తుంటారు. అలాగే నెమ్మదిగా అభిమన్యుడు ఫార్మింగ్ చేసుకుంటూ అలాగా 6వ రోజు కథ సమాప్తం. కథ కంచికి మన మంచికి. ఎలా ఉంది? 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు బాగుంది కదా యుద్ధం. సో 7వ రోజు ఏం జరిగింది, 8వ రోజు ఏం జరిగింది, 9వ రోజు ఏం జరిగింది, భీష్ముడు ఎలా చచ్చిపోయాడు అనేది మనం తర్వాయి భాగంలో విందాము. సో ఈ కథ నీతి ఏంటి, మూర్ఖుడి మనసు మనం రంజింపచేయాలి. మూర్ఖులతో వాదించకూడదు, వేస్ట్ ఆఫ్ టైము. నన్ను ఎగ్జాంపుల్ నన్ను ఎన్నో మంది ట్రోలింగ్ చేస్తారు, నేను దేని రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే నేను రెస్పాండ్ అవుతాను. నాకు మూడు వచ్చినప్పుడే నేను కాంట్రవర్సీ అది చేస్తాను, కానీ వాళ్ళకి మూడు వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవ్వను. సో నేను ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేస్తాను. బెట్టింగ్ యాప్ల మీద కానీ ఏదైనా అవేర్నెస్ కానీ చేయడం, అంతేగాని ప్రతి ఒక్కరిని తిట్టడానికి నాకేం కర్మ. ఇన్ని ప్రపంచ దేశాలు తిరిగి నేను అనడానికి 128 దేశాలు తిరిగి నాకేం కర్మ. కాకపోతే ప్రజలకి ఉపయోగపడే సిచ్యువేషన్ల మీద నేను పోరాడతాను, మాట్లాడతాను. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను, ఎన్ని తిట్టినా అంతే నేను చూస్తాను, నవ్వుకొని వదిలేస్తాను. అందుకే మూర్ఖుల మనసు మనం రంజింపజేయం. మూర్ఖుడితో మనం సహవాసం అనేది మన ప్రాణాంతకం. ఇప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మూర్ఖుడితోనే ఉన్నారు కాబట్టి చచ్చిపోతారు.